సునాదస్వరము ఏప్రిల్ 9. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనక కన్యకులను యవ్వనులు వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. మన దేవుడు మన దుఃఖమును తీసివేసి సంతోషమునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం దుఃఖము కన్నీరులో బాధలో ఉంటామో అప్పుడు మనల్ని ఆదరించేవారు కావాలి, బలపరిచే వాళ్ళు కావాలి, మనకు సంతోషాన్ని కలగజేసే వాళ్ళు కావాలి. అయితే మన దేవుడు ఆ విచారమును అన్నీ తీసివేసి మనకు ఆనందాన్ని కలగచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కన్యకలను యవ్వనులను వృద్ధులను అందరినీ కూడా ఆయన దీవించి అందరూ కూడా సంతోషించలాగున ఆయన సహాయం చేసే దేవుడు. అందుకే బయలుపరుస్తున్నాడు, యాజకులు ఎవరైతే దేవుని పరిచర్లో ఉంటారో వారిని నేను సంతోషపరుస్తాను, నా జనులందరూ నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నొందెదరు అని బయలుపరుస్తున్నాడు. దేవుడు అందరినీ దీవించే దేవుడు, అందరినీ సంతోషపరుస్తాడు, ప్రతి ఒక్కరి దుఃఖమును తీసివేస్తాడు. కాబట్టి మనకున్న పరిస్థితి ఏదైనా ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రతి ఒక్కరి దుఃఖమును ఆయన తీసివేసి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివినప్పుడు యేసుక్రీస్తు అక్కడ చెప్పాడు, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ మీ దుఃఖము సంతోషమగును అని చెప్పాడు. మరి కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖము కన్నీరు ఉంటుంది, కానీ మన దేవుడు ఆ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. మీ సంతోషమును ఎవరు కూడా మీ యొద్ద నుండి తీసివేయలేరని చెప్పాడు. మరి దేవుడు మనకిచ్చే సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. అటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే చెప్పాడు, అడగండి మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడిగినప్పుడు దొరుకును అని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎక్కడ దుఃఖము కన్నీరు విచారమున్నా దేవుని పైన ఆశ్రయం చేద్దాం, ఆయన పైన ఆధారపడదాం. ఆయన ప్రతి దుఃఖమును తీసివేసి సంతోషం ఇస్తాడు. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచే దేవుడు, విచారం తీసివేసే దేవుడు, అందరినీ కూడా సంతోషపరిచి ప్రతి ఒక్కరు ఆయన ఉపకారం తెలుసుకుని తృప్తి పొందలాగున దీవిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకొని ఆయన ద్వారా సంతోషం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ దుఃఖం ఉందో ప్రభువా అవన్నీ తీసివేసి సంతోషాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరు మీ ఉపకారము తెలుసుకుని తృప్తి పొందులాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.